వెల్కమ్ టు అభ్యాస్ లా ప్రెప్. క్లాట్ 2025 సెలెక్టెడ్ క్యాండిడేట్స్ కి ఒక గుడ్ న్యూస్. నల్సార్ యూనివర్సిటీ వేకెంట్ సీట్స్ రిలీజ్ చేసింది. ఆ వేకెంట్ సీట్స్ కి ఎలా అప్లై చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, ఈ డీటెయిల్స్ అన్ని కూడా మనం ఇప్పుడు చూద్దాం. మీరు గూగుల్ సెర్చ్ బార్లోకి వెళ్ళి NLU వేకెంట్ సీట్స్ 2025 అన్నది చూస్తే ఫస్ట్ అభ్యాస్ లా ప్రెప్ వెబ్సైట్ వస్తుంది. అభ్యాస్ లా ప్రెప్ వెబ్సైట్స్లో మీకు అన్ని డీటెయిల్స్ ఒక చార్ట్ ఫామ్లో అన్ని యూనివర్సిటీస్, అన్ని NLUs సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ దట్ గో టు నల్సార్ సెక్షన్. మీరు నోటిఫికేషన్ మీద ట్యాప్ చేస్తే డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించి వస్తుంది. యూ కెన్ సీ ఇట్ హియర్. ఆల్ ఇండియా జనరల్ 3 వేకెంట్ సీట్స్ ఉన్నాయి. ఆల్ ఇండియా OBC NCL నాన్ క్రీమీ లేయర్ కేటగిరీ ఒక సీట్ ఉంది. OBCA తెలంగాణ డొమిసైల్ ఉన్న వాళ్ళకి, లోకల్స్ ఆఫ్ తెలంగాణ NCL నాన్ క్రీమీ లేయర్కి ఒక సీట్ వేకెంట్ ఉంది. సో అలాగే ఏంటంటే యూనివర్సిటీ క్లియర్గా చెప్పింది ఏంటంటే OBCA తెలంగాణ వాళ్ళు లేకపోతే దెన్ దిస్ ఈస్ ద కన్వర్షన్ పాలసీ. OBCA తెలంగాణ వాళ్ళు లేకపోతే OBCB తెలంగాణ నాన్ క్రీమీ లేయర్, దెన్ C, దెన్ D, E అలా ఏంటంటే ఇట్ కెన్ గో అప్ టు ఆల్ ఇండియా అన్రిజర్వ్డ్ కేటగిరీ. ఓన్లీ ఇఫ్ ఎవరు లేకపోతే మాత్రమే. ఇదొకటి. అండ్ జనరల్ కేటగిరీ గురించి కూడా ఒక డీటెయిలింగ్ ఇచ్చారు నోటిఫికేషన్లో. ఆల్ ఇండియా జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ హూ హ్యావ్ క్వాలిఫైడ్ క్లాట్ 2025 అండ్ హ్యావింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ అప్ టు 200. సో 200 ర్యాంక్ వరకు ఉన్న జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ దే కెన్ అప్లై ఫర్ నల్సార్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్, ఈరోజే లాస్ట్ డేట్ టు అప్లై, సో మేక్ ఇట్ యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ డీటెయిల్ స్టూడెంట్స్, మీకు ఇప్పటికే ఒక యూనివర్సిటీలో ఒక NLUలో సీట్ వచ్చి అక్కడ పేమెంట్ చేసి ఉండేటైతే మీరు ఇక్కడ నల్సార్లో అప్లై చేసుకొని ఇక్కడ సీట్ వస్తే మీకు ఫస్ట్ పే చేసిన NLU ఫీ అన్నది ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవ్వదు. మీరు మళ్ళీ ఇక్కడ ఫీ పే చేసుకోవాలి. అండ్ దెన్ ముందు పే చేసిన NLU నుంచి మీకు రీఫండ్ అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ అప్లై చేసుకున్న వాళ్ళు గుర్తుంచుకోవాల్సింది, ఇక్కడ సీట్ వస్తే మళ్ళీ ఇక్కడ మీరు ఫీ పే చేయాల్సి ఉంటుంది, ట్రాన్స్ఫర్ అనేది ఉండదు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. సో అండ్ నౌ నోటిఫికేషన్లోనే మీరు డీటెయిల్డ్గా ఒకసారి చదువుకున్న తర్వాత యూ కెన్ గో టు ద గూగుల్ ఫామ్ గివెన్ ఇన్ ద నోటిఫికేషన్. నోటిఫికేషన్లో ఉంటుంది, లేదా మన అభ్యాస్ లా ప్రెప్ వెబ్సైట్లో కూడా సపరేట్గా ఈ గూగుల్ ఫామ్ లింక్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా అప్రాపరియేట్గా ఫిల్ చేసేయండి. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఎలాగైతే మీరు అప్లికేషన్ ఫామ్లో ఇచ్చి ఉంటారో అవే డీటెయిల్స్ ఇక్కడ ఫిల్ చేయండి. కేటగిరీ ఆల్ ఇండియా జనరల్, OBC తెలంగాణ, OBC NCL, OBCA తెలంగాణ. అడ్మిట్ కార్డ్ నెంబర్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా. క్లాట్ ఆల్ ఇండియా ర్యాంక్. సో ఒకవేళ ఇందాకే నోటిఫికేషన్లో చెప్పినట్టు BCA తెలంగాణ డొమిసైల్ ఉన్న NCL దొరకపోతే వేరే వాళ్ళకు కూడా దే కెన్ ట్రాన్స్ఫర్ ద సీట్. కాబట్టి మిగతా వాళ్ళు కూడా యూ కెన్ ట్రై. సో మీరు కూడా ఛాన్స్ తీసుకోండి, వదులుకోవద్దు ఈ కేటగిరీస్ వాళ్ళు కూడా. సో OBC ఈ డీటెయిల్స్ అన్నీ కూడా, అండ్ దెన్ సర్టిఫికేట్స్ అప్లోడ్ కూడా మీరు చేసేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ సో తెలంగాణలో ABC కేటగిరీ కిందకి మీరు వస్తారన్న డీటెయిలింగ్ కూడా ఇక్కడ అడుగున్నారు. సో ఇవన్నీ కూడా మీరు జాగ్రత్తగా ఫిల్ చేయండి. సో ఈరోజే లాస్ట్ డేట్ స్టూడెంట్స్ టు మేక్ దిస్ థింగ్. సో మీరు ఈ ఛాన్స్ని వదులుకోకండి. ఈరోజే లాస్ట్ డేట్, అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ క్లాట్ 2025 జర్నీ. మీకు ఇంకా యూనివర్సిటీస్కి సంబంధించి, NLUస్కి సంబంధించి ఏవైనా ఖాళీలు ఉన్నాయా, ఎప్పుడుండొచ్చు అన్న డీటెయిల్స్ మీకు తెలియాలి అంటే ప్లీజ్ ఫాలో అభ్యాస్ లా ప్రెప్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.